హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే నేను పాతకాలపు పచ్చి పులుసు అయితే చేస్తున్నా. అందరికీ తెలిసే ఉంటుందని అయితే అనుకుంటున్నా. మా అమ్మమ్మలు మా నాయనమ్మలు చేసేది ఇట్లా. మళ్ళీ నేనైతే చాలా రోజుల తర్వాత చేస్తున్నా. ఇంట్లో అమ్మ కూడా చేస్తుంది, కానీ మా అమ్మమ్మ చేసినంత మాత్రం మా అమ్మ చేయదు. అమ్మమ్మ ఎప్పుడు ఇదే చేసేది. ఇగో పచ్చిమిరపకాయలు, ఇగో ఇన్ని పచ్చిమిరపకాయలు, ఒక పిడికెడు పచ్చిమిరపకాయలు, ఇగో అద్దపావు చింతపండు అయితే ఇగో నానబెట్టిన చింతపండు, ఇగో ఒక ఉల్లిగడ్డ, ఒక ఎల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు. ఇగో పచ్చిమిరపకాయలు అయితే మంచిగా నిప్పులలో కాలుస్తున్నా. మంటలు వేసి కాల్చొద్దు, ఇవి పటపట ఎగుతాయిరా, పేలుతాయి. ఇవి కొంచెం జాగ్రత్తగా నిప్పులలో పచ్చిమిరపకాయలు కాల్చేటప్పుడు అయితే జాగ్రత్తగా కాల్చాలి, ఎందుకంటే పట్ట ఎగురుతాయి. ఇవి నూనెలు వేస్తే అయితే ఎట్లా పటపట అంటాయో నిప్పులలో వేస్తే కూడా అట్లనే అంటాయి. మంటలు కాల్చొద్దు, ఇట్లా నిప్పుల మీదనే కాల్చాలి, నిప్పులల్లోనే కాల్చాలి. ఇప్పటిదాకా అన్నం వండినా కాబట్టి మంచిగా నిప్పులు అయినాయి. పట్ట వీలుతాయని భయమవుతుంది, మోకం దాచుకుంటా. ఒకసారి అయితే మా అమ్మకు కంట్లో పడ్డది, అప్పటి నుంచి భయం ఇవి కాల్చాలంటే. అమ్మో, అప్పటోళ్ళు మనోళ్ళు నూనె గిట్లా లేకుండా చేసుకునేది అనమాట. ఇట్లా మిరపకాయలు మంచిగా కాల్చి మస్తు టేస్ట్ ఉంటుంది. మళ్ళీ ఈ పచ్చి పులుసు అయితే మనం ఎప్పుడు పచ్చి పులుసు వేసి పోపు పెట్టుకుంటాం కదా, ఈ చారుకి పోపు అనేది ఉండదు, పేలుతుంది. ఓ డాడీ మీద పడుతుందిలే. పట్ట చాలా తక్కువ అయ్యారు ఇప్పుడు. ఇట్లా తినేటోళ్ళు అయితే లేరు అనుకుంటా, ఎందుకంటే ఏమైనా పోబెట్టుడు నూనెనే ఎక్కువ వాడుతున్నారు. ఇట్లా వారానికి ఒక్కరోజైనా నూనె లేని అన్నం, అంటే నూనె లేని కూరని తినాలన్నమాట. అమ్మ కొన్నిసార్లు కూర వండేటప్పుడు నూనె లేకుండా కూడా వండుతుంది. మంచిగా కాల్చాలి. ఇక ఉల్లిగడ్డ కూడా మనం పచ్చి పులుసు చేస్తే కోసి వేసుకుంటాం కదా పచ్చిది. ఈ నేను చేసే పచ్చి పులుసులో మాత్రం నిప్పులలో మంచిగా కాల్చాలన్నమాట. మంచిగా ఉడుకుతుంది నిప్పులలోనే, నిప్పుల మీదనే. ఇట్లా నిప్పులు కప్పేస్తే ఒక 5 నిమిషాలలో మంచిగా ఉడుకుతుంది. మంటలు వేయద్దు ఉల్లిగడ్డ ఎప్పుడైనా. మంచిగా నిప్పులలో వేసి తీసుకొని కడిగి చారులు వేసుకోవాలన్నమాట. ఇట్లా పచ్చిమిరపకాయలు ఇట్లా కాల్చేటప్పుడు ఇవి ఉంటాయి కదా తొడిమెలతోటే కాల్చాలి, తొడిమెలు తీసి కాల్చొద్దు. వీటితోటే కాల్చి తర్వాత మనం కడిగేటప్పుడే అవి తీసేసి పచ్చి పులుసులు అయితే వేసుకోవాలి. మంచిగా కాల్చుకోవాలి, మస్తు టేస్ట్ వస్తాయి. ఇట్లా కాల్చిన పచ్చిమిరపకాయలు మస్తు టేస్ట్ వస్తాయి. సార్ ట్రై చేయరు మీరు కూడా. నిప్పులల్లోనే, మంటలో మాత్రం వేయద్దు. మంటలు వేస్తే మాడిపోతాయి, ఇంత టేస్ట్ కూడా రాదు. ఇగో ఎల్లిగడ్డ జీలకర్ర దంచేసుకోవాలన్నమాట. అన్నీ చూపిస్తా, ఫుల్ వీడియోనే కాబట్టి ఒక్కొక్కటి ఎట్లా చేస్తున్నా అనేది చెప్తాను మీకు. ఇగో చింతపండు అయితే విసుకుతున్నా. పొయ్యి కాడ కొంచెం ఎండ కొడుతుందని ఇక పొయ్యితోటి ఇప్పుడైతే పని లేదు. మంచిగా పచ్చిమిరపకాయలు ఇట్లా కాల్చుకొచ్చినా కదా, వచ్చి ఇంట్లో కూర్చొని చేస్తున్నా. మంచిగా చింతపండు తీసుకొని చారు చేస్తున్నా అనమాట. ఇంట్లో చాలామంది ఉంటాం కాబట్టి చాలా చేస్తాను నేను. ఈ చారు అంటే అందరికి ఇష్టం మన ఇంట్లో, అందుకే ఎక్కువ చేస్తున్నా. సేమ్ ఇదే ప్రాసెస్లో ఒట్టి మిరపకాయలతో కూడా చేసుకోవచ్చు.
అది కూడా ఒకరోజు చేసి చూపిస్తాను నేను. సేమ్ ఇట్లనే కానీ కొంచెం పచ్చిమిరపకాయలు ఒట్టిమిరపకాయలు అనమాట. టమాటాలు పొయ్యిలో పెట్టుకొని కాచుకుంటున్నా. నేను పచ్చడి చేసుకోవాలనుకోటి చాలా రోజులు చేసుకుంటా. ఉల్లిగడ్డ ఇగో పక్కకు పెట్టి ఇగో ఈడ ఉడకబెడుతున్నా, కాల్స్తున్నా నిప్పులలో. టమాటాలు కాల్చి మంచిగా రోటి పచ్చడి నూరుకుంటా, మీ అందరికి ఊరిస్తా. మంచిగా చారు అయితే చేసిన, చారు విసుకున్న, చింతపండు విసుకున్నా అనమాట. ఆల్రెడీ ఎల్లిపాయలు దంచుతావా? ఎల్లిపాయలు జీలకర్ర దంచి వేసుకోవాలన్నమాట. డాడీ నువ్వు నూరుతావా? డాడీ మా డాడీ నాకు హెల్ప్ చేయడానికి వచ్చిండు. ఇగో ఈ ఎల్లిపాయలు అయితే పొట్టు తీయకుండా ఏం కాదు, పొట్టు తీయొద్దు. పొట్టు తీస్తే అంత టేస్ట్ అనేది ఉండదు అనమాట. మన చారులు వేసుకుంటున్నాం కాబట్టి పొట్టు తీయకుండానే వేసుకోవాలి, మంచి టేస్ట్ వస్తుంది. ఇగో ఎల్లిపాయలు జీలకర్ర అనమాట, పచ్చి జీలకర్రనే, ఏం పలేదు కాల్చలేదు. జీలకర్ర ఎల్లిపాయ దంచుతావా డాడీ? మంచిగా నూరు దంచు సరేనా? అవి నువ్వు దంచేలోపు ఇంకా ఇవి కొంచెం ఇంకో ఇప్పుడు తీసుకోవాలి కాల్చిన తర్వాత. ఇది కాడలు పొడి మరి దంచడాడి మంచిగా చూసుకుంటే దంచాల. మంచిగా తొడమలు తీసుకొని ఫ్రెష్గా అడుగుతున్నా. డాడీ దంచుడు అయిపోయిందా? చూస్తుంది దంచలేదు మనోడు అయితే, కొంచెమే దంచిండు. మెత్తగా కూడా ఏం దంచొద్దు, కొంచెం దంచితే చాలు, మెత్తగా కాకుండా ఏం కాదు. ఇది దంచుతుంటేనే మంచి టేస్ట్ వస్తుంది, స్మెల్ వస్తుంది. ఇక మంచిగా జీలకర్ర ఎల్లిపాయ దంచిన, మెత్తగా ఏం కావద్దు. ఎల్లిపాయ జీలకర్రతోటే టేస్ట్ వస్తుంది. ఇగో మంచిగా కాల్చినాక బూడిది ఉంటుంది కాబట్టి తేట గడుక్కొని వేసుకోవాలి. మిరపకాయలు చారులోనే వేసి పిసుకుతారు మనోళ్ళు అయితే. మా అమ్మమ్మ ఇట్లా అట్లనే పిసికేది, కానీ నేను చెయ్యి మంట మండుతుంది, అందుకే చెయ్యి మంట మండుతుందని పిసుకుతలేను. ఇగో కొంచెం ఉప్పు వేసి పచ్చిమిరపకాయలు అయితే దంచుకుంటున్నా. చేయితోటే విసికేది మనోళ్ళు అయితే, కానీ నేను అట్లా మస్తు సార్లు విసికి చెయ్యి మంట మండుతుంది పచ్చిమిరపకాయలు ముందే, అందుకే ఇట్లా రోట్లు వేసి దంచుతున్నా. ఇగో మిరపకాయలు అయితే మెత్తగా ఏం దంచొద్దు, నూరొద్దు అనమాట, ఎందుకంటే కచ్చపిచ్చగా ఉంటేనే మంచిగా ఉంటుంది. చాలు కదా. మనం ఇక్కడ ఎంత వేసుకుంటే బాగుంటుందో చూసి టేస్ట్కి తగ్గట్టే వేసుకోవాలి. కారం ఎక్కువ అవుతుంది అనుకుంటున్నాను, ఏం కాదు, చాలా ఎక్కువనే ఉంది. ఇగో ఎంత మంచిగా కాల్చినాం చూసిరా నిప్పులలో, మంచిగా కాల్చినాం. చిన్నప్పుడు అయితే మా మమ్మీ చారు చేసేటప్పుడు ఒక్క ఉల్లిగడ్డ పొయ్యిలో వేయరు అంటే 2 ఉల్లిగడ్డలు వేసి ఒక్క ఉల్లిగడ్డ కాల్చుకొని తినేటోళ్ళం. ఇట్లా పైన పొర మస్తు తీయ ఉంటుంది కాల్చుకుంటే. మీరు ఎప్పుడన్నా తిన్నారా కాల్చిన ఉల్లిగడ్డ? మేము మా చిన్నప్పుడు అయితే మస్తు తిన్నాం, ఇప్పుడు కూడా తినాలనిపిస్తుంది నాకు. కాలుతుంది తింటావు డాడీ? ఎట్టుంది? కాలుతుంది, మంచిగా పట్టుకో, తింటారా అది? మీరు ఎప్పుడు తినలే. ఇక ఉల్లిగడ్డ కాసుకొని తింటే మస్తు తీయగా ఉంటుంది, అదేందో తెలియదు. ఇది కూడా దంచేసుకోవాలి, ఏముంది కచ్చపిచ్చ అయినా కాబట్టి దంచేది నార్మల్ దంచి కలుపుకుంటే అయిపోయాయి. కొత్తిమీర ఉందా డాడీ?
కొత్తిమీర రేపు అమ్మదేలే దంచిన మెత్తగా ఏం దంచొద్దు అనమాట, మస్తు టేస్ట్ ఉంటుంది. జరగాలి కొంచెం ఉప్పు వేస్తాను. ఇప్పుడు చింతపండు నానబెట్టినప్పుడే కొంచెం వేసిన చింతపండులా, మళ్ళీ పచ్చిమిరపకాయలలో కూడా వేసిన కాబట్టి కొంచెం. అమ్మ కొత్తిమీర లేదా? ఇగో చారు చేయడం అయితే అయిపోయింది. సింపుల్గా చేసుకోవచ్చు మనం పాతకాలపు పచ్చి పులుసు. ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు మాత్రమే నిప్పుల మీద కాల్చేటివి, అన్నీ పచ్చివేయ. కొంచెం ఉప్పు సప్పైనా ఉంటా. కొత్తిమీర ఉంటే బాగుండు, కొత్తిమీర లేదు, అయిపోయింది. చూస్తావా అమ్మలు? టేస్ట్ చూస్తావా? డొప్ప లెక్క పట్టు, ఇట్లా పట్టు. నువ్వు కూడా అట్టే పట్టాలి. చెయ్యి చూసుకో, టేస్ట్ చేయి. దాములు నువ్వు కూడా టేస్ట్ చేయద్దురా, తాగు. ఎట్టుంది మనోళ్ళకి చెప్పు, ఎట్టుంది? ఫస్ట్ టైం అయితే తింటున్నట్టు ఈ పిల్లలు అయితే. అమ్మలో తింటావా, తాగుతావా, టేస్ట్ చేస్తావా? తాగు. ఎట్లుంది? ఎట్లుంది? సూపర్ ఉందా? మా పచ్చి పులుసు మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నా. చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంతసేపు ఓపికతో చూసినందుకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎట్లుందో కామెంట్ పెట్టండి. ఓకే మరి బాయ్.